విజయనగరం జిల్లాలో అఖిల భారత డ్వాక్రా బజార్ ప్రారంభమైంది. మహిళలు మరింత ఉన్నత స్థితికి చేరాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాలు రూపొందించే ఉత్పత్తుల ప్రదర్శనకు అఖిల భారత డ్వాక్రా బజార్ గొప్ప వేదికగా నిలుస్తుందని డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పేర్కొన్నారు. చేతి వృత్తుల వారికి మరింత లబ్ధి చేకూరుతుంది అంటున్న పీడీ శ్రీనివాస్తో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర ఇల్వేల్పు శ్రీ పైడితల్లమ్మ తాలూకా అమ్మవారి ఉత్సవాల సందర్భంగా విజయనగర ఉత్సవాలను నిర్వహించడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఉంది. ఈ సంవత్సరం సరస్ 25 ఫైర్ అనేసి ఇక్కడ డ్వాక్రా ఉత్పత్తులతో ఇక్కడ ఒక 104 పైన స్టాల్స్ని వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మనకి డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మనకు కొంత సమాచారం తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇక్కడ గతంలో జరిగిన దానికంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది ఆసక్తి ఇక్కడ స్టాల్స్ వచ్చాయి. ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తారు? ముందుగా అందరికీ పైడితల్లమ్మ వారి జాతర సందర్భంగా శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనం పైడితల్లమ్మ వారి జాతరలో భాగంగా 11 రోజుల పాటు సరస్ ఎగ్జిబిషన్ అని అఖిల భారత డ్వాక్రా బజార్ అని ఒకటి పెడతాం. దీని తాలూకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దేశం నలుమూలలో ఉండేటటువంటి ఎస్హెచ్జి మహిళలు వాళ్ళు తయారు చేసుకునేటటువంటి ప్రోడక్ట్స్ వాళ్ళు అమ్ముకునేదానికి ఒక ప్లాట్ఫామ్ కల్పించారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే దేశంలో నలుమూలలో వాళ్ళ తాలూకు హ్యాండీక్రాఫ్ట్స్ లేదా ఫుడ్ ఐటమ్స్ వాటెవర్ ఐటమ్స్ వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటారు. దానికి ఒక వేదికను మనం ఏర్పాటు చేస్తాం డిఆర్డీఏ ద్వారా. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళు ఈ 11 రోజులు ఉండేదానికి అవసరమైనటువంటి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ఇతర సదుపాయాలు కానీ ఈవెన్ రవాణా సదుపాయాలు కూడా మనమే కల్పిస్తాం. సో దీనికి డిఆర్డీఏతో పాటు మనకి కొన్ని బ్యాంక్స్ కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నాబార్డ్ అని, అలాగే మనకి సెర్ప్ వాళ్ళు, ఎస్బీఐ, యూబీఐ, స్త్రీనిధి, ఇలాగ డిఫరెంట్ బ్యాంక్స్ కూడా పార్ట్నర్స్ అవుతారు. వాళ్ళందరూ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ఇంత పెద్ద బజార్ని పెట్టుకునేటటువంటి ఆపర్చునిటీ డ్వాక్రా మహిళలకు కలుగజేస్తుంది. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి దాదాపు 8 కోట్ల రూపాయలు బిజినెస్ అయింది. వచ్చిన వాటి అందరూ మహిళలు దాదాపు ఒక 400+ వచ్చారు లాస్ట్ ఇయర్. ఈ ఏడాది దాదాపు 240 స్టాల్స్ మనం తీసాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈసారి కూడా దాదాపు 600 మంది మహిళలు మనకి దీనిలో ఉత్సాహంగా అంటే గతంలో మంచిగా ఇక్కడ బిజినెస్ జరిగింది. ఒకసారి ఇక్కడ మనం ఈ 11 రోజులు బిజినెస్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పాటు వారికి ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్. అయితే ఈసారి సరస్సు గతంలో జరిగే సరస్సుకి ఏంటి స్పెషల్ అని మీరు అడిగారు. దానికి సమాధానం ఏంటంటే ఈసారి జరిగేదే ఈసారి మరికొంచెం మేము ఫోకస్డ్గా ప్రతిరోజు కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఇక్కడ అంటే వచ్చేటటువంటి మహిళలకి కాకుండా ప్రజానీకాన్ని విజయనగరం ప్రజానీకానికి కూడా ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ ఇద్దామన్న ఉద్దేశంతో 11 రోజులు కల్చరల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తాం. దీంట్లో అన్ని క్లాసికల్ డాన్సెస్ ఉంటాయి, గ్రూప్ డాన్సెస్ ఉంటాయి, వెస్ట్రన్ ఉంటాయి. అలాగే రోజుకు ఒక థీమ్ చొప్పున 11 డేస్ పెడుతున్నాం. ఇది ఒకటి అంటే ఎంటర్టైన్మెంట్. ఇక అదర్ సైడ్ ఆఫ్ ది స్టాల్స్ మనకి ఫుడ్ ఫెస్టివల్ కూడా. సో దాన్ని కూడా ఈ ఏడాది మనం ఎలా ప్లాన్ చేస్తున్నామంటే రోజుకి ఒక రకమైనటువంటి ఫుడ్ ఐటమ్ ఇక్కడ సర్చ్ లైక్ రాయలసీమ నుంచి కానీ కోనసీమ బిర్యానీ ఇలాగ డిఫరెంట్ ఉంటాయి. అటువంటివి కూడా ఈసారి ప్లాన్ చేస్తాం. ఇవన్నీ కాకుండా డ్వాక్రా మహిళలకి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఈ ఏడాది ఏంటంటే మేము బయ్యర్ అండ్ సెల్లర్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోవా నుంచి లేదా హిమాచల్ ప్రదేశ్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ వస్తాయి. అవి మన విజయనగరంలో ఉండేటటువంటి ప్రాంతం వాళ్ళకి లభించాలి. కావాలంటే వన్ కెనాట్ గో ఆల్ ది వే టు హిమాచల్ ప్రదేశ్ టు పర్చేస్ సచ్ ప్రోడక్ట్స్. అందుకోసమని ఇక్కడ లోకల్గా కొంతమంది మనకి బయ్యర్స్ వాళ్ళు ఈ స్టాల్స్ సందర్శించిన తర్వాత ఎస్ ఈ ప్రోడక్ట్కి ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది అని కనుక అసెస్ చేస్తే వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు ఆర్టిఫిషియల్స్ ఉన్నారో వాళ్ళకి ఒక మీట్ పెడతాం, చిన్న ఎంఓయూ లాంటి సైన్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే ఈవెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 11 డేస్ ఈ 11 డేస్ డ్వాక్రా బజార్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఆ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే వీళ్ళు పోస్ట్ ద్వారానో కొరియర్ ద్వారానో పంపించేటటువంటి ఒక ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ 11 రోజులు వాళ్ళకి జీవనోపాధికి సపోర్ట్ ఇవ్వడమే కాకుండా త్రూ అవుట్ ఇయర్ ఎన్ని రోజులైతే ఆ వస్తువులకు డిమాండ్ ఉంటుందో అన్ని రోజులు వాళ్ళకి ఒక మార్కెట్ ఇచ్చినట్టు అంటే ఒక విధంగా మార్కెటింగ్ లింకేజ్ అనమాట సర్వీస్. ఈ ఏడాది చేసేటటువంటి సర్వీస్లో ఇది ప్రత్యేకత. ఇది ఇక్కడ పరిస్థితి. అఖిల భారత డ్వాక్రా బజార్ ద్వారా ప్రతి ఒక్కరికి చేతి పని వారికి సంవత్సరం పొడుగునా పని కల్పించే విధంగా ఈ సరస్సు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మనకి ఇక్కడ ఈ విజయనగరం వేదికగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చేతి కళా వృత్తుల వారికి అందరికీ కూడా ఈ వేదిక చాలా సపోర్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ డిఆర్డీఏ
ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మనకు చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో సుబ్బారావు, 99 టీవీ, విజయనగరం.